నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. మనం ఈ అవిఆర్ టాక్స్లో ఇదివరకు చాలా మటుకు మోస్ట్ కాంట్రవర్షియల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మనం మాట్లాడడం, మీరు మంచి క్లారిటీ ఇచ్చారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. ఇప్పుడు దీని కర్త కర్మ క్రియ అంతా సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకుని ఒక విధంగా చేసి ప్రజల్లో చాలామంది అపోహలు క్రియేట్ చేయడము. బట్ ఈ చాలామంది వచ్చి నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నేనే మొదటి బాధితుడని కొంతమంది స్టేట్మెంట్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చూస్తున్నాము. బట్ ఎప్పుడైతే ఆంధ్రాలో ఎలక్షన్స్ అయ్యాయో మనకి ఈ మెయిన్గా దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ దగ్గర నుంచి కూడాను నీతి ఆయోగ్ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక విధమైనటువంటి ప్రకటన చేయడము, ఇవన్నీను మనం చూస్తూనే ఉన్నాము. అసలు దీని మీద మళ్ళీ ఒకసారి ఒక చిన్న స్పందన మీరు తెలియజేస్తే, ఎందుకు ఈ అపోహలు క్రియేట్ అవుతున్నాయి, అసలు ఏమిటి దీని వెనకాల విధి విధానాలు, అది స్టేట్ సబ్జెక్టా సెంట్రల్ సబ్జెక్టా అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇచ్చి చిన్న వివరణ ఇవ్వాలి. ఈ మధ్య ఏదో ఆర్టీఐ యాక్ట్లో నీతి ఆయోగ్కు మేము క్వశ్చన్స్ వేసాము, ఆన్సర్లు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో ఎంత అసంబద్ధంగా జరిగింది అది ఇది అంటూ పెద్ద ఎత్తున మళ్ళా ఒక వర్గం మీడియా పెద్ద ప్రచారం చేస్తున్నది. ఆర్టీఐ యాక్ట్లో ఆన్సర్లు మనం వేసే క్వశ్చన్లను బట్టి ఉంటాయి. సో ఫ్రాగ్మెంటెడ్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని అదే కరెక్ట్ అని చెప్పొచ్చు. అది నీతి ఆయోగే కాదు, ఎక్కడైనా కానీ ఏ డిపార్ట్మెంట్లోనే కానీ నువ్వు వేసిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ వస్తుంది. దీనికి ఇంకో రకమైనటువంటి ఆన్సర్ రావాలంటే ఈ రకంగా క్వశ్చన్ వేయాలి. బికాస్ ఒక మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నీతి ఆయోగ్ తయారు చేసిందా, ఫస్ట్ ఆ క్వశ్చన్ వేయాలి. ఆ క్వశ్చన్ వేస్తే నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆ క్వశ్చన్ కనుక వేస్తే వచ్చే ఆన్సర్ ఏంది, అవును ఒక మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నీతి ఆయోగ్ తయారు చేసింది, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. క్వశ్చన్ నెంబర్ 2, దీనిని రాష్ట్రాలకు పంపించారా, దానికి కూడా ఈ క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సర్ అవును, బికాస్ అది అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఏ రకమైనటువంటి సజెషన్స్తో పంపించారు, దానికి వచ్చే ఆన్సర్ ఏంది, మీ రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ మోడల్ యాక్ట్ ఉపయోగించుకొని మీరు ఒక యాక్ట్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఆంధ్రాలో కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీని మీద ఏదైనా యాక్ట్ చేసిందా, ఒకవేళ వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే సమాచారం ఉంది అని ఇస్తారు, సమాచారం వాళ్ళ దగ్గర లేదనుకో లేదు అని ఇస్తారు. అంటే వీళ్ళు యాక్ట్ చేసిన తర్వాత యాక్ట్ కాపీ వాళ్ళకు పంపించి ఉండుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, పంపించలేదు వీళ్ళ సెంట్రల్ గవర్నమెంట్గా పంపించారనుకో నీతి ఆయోగ్కు పంపించకుండా వాళ్ళ దగ్గర ఉండదు, లేదు అని ఇస్తారు. సో అదేం పెద్ద ఇష్యూ కాదు. సో నాన్ ఇష్యూస్ చేయటం కోసంగా ఈ ఆర్టీఐ యాక్ట్లో వేసి అది తెచ్చుకున్నాం ఇది అదేని చేస్తున్నారు. బ్రాడ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎస్ ఇది ఒక మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ తయారు చేసింది యథార్థం. ఎందుకు చేశారు, ల్యాండ్ ఈ మీద టైటిల్ అనేది కంక్లూజివ్గా లేకపోవటం వలన చాలా లిటిగేషన్స్ వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఇది ఒక ప్రధానమైన అంశం మన ర్యాంకింగ్ తగ్గటానికి. సో అక్కడ ర్యాంకింగ్ పెరగాలనే ఇది అవసరం అనేటటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో చేసేది అన్ని రాష్ట్రాలకు పంపించారు, చెయ్యమన్నారు. కొన్ని రాష్ట్రాలు చేశారు, మహారాష్ట్ర చేసింది, ఇంక రాజస్థాన్ చేసింది అనుకుంటాను, ఆంధ్ర చేసింది, ఇంకేమైనా చేసి ఉండొచ్చు, తప్పకుండా చేస్తారు. బట్ అది కరెక్ట్గా అమలవుతుందా, దాంట్లో ఉన్న సమస్యలు ఏందనేది లాస్ట్ టైం చెప్పాను. నా దృష్టిలో అది ఈ అన్ని ఫీల్డ్స్ను ప్రతి వారి దాన్ని చేస్తామనుకో ముందుకు పోవటం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ నాయకత్వంలో చాలా కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంది, చాలా ఇష్యూస్ వస్తాయి అనవసరంగా. ఎక్సెప్షన్ను డీల్ చేసే విధంగా పోవటమే బెటరు, అది ఒక పార్ట్. బట్ ఇది ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయిందా, నీతి ఆయోగ్ ఇచ్చిందా అంటే ఇచ్చింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ అది నువ్వు వేయకుండా వీళ్ళ నుంచి మీకు వచ్చిందా రాలేదు, ఇది మీ దగ్గర ఉందా లేదు, సో నీతి ఆయోగ్కి సంబంధం లేదని చెప్పడం అర్థం లేదు. ఆ రకమైనటువంటి క్వశ్చన్లు వేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దాన్ని పెద్ద సర్క్యులేట్ చేసి అదో ఇష్యూ చేస్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ పొజిషన్. సో మంచి క్లారిఫికేషన్ ఇచ్చారండి, థ్యాంక్ యూ వెరీ మచ్.